అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బ్యాంకు ఉద్యోగులు హల్చల్ చేశారు. గత 9 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో బ్యాంకుపై దాడికి దిగారు. బ్యాంకు వెనుక గేటుకు తాళాలు వేసి మేనేజర్పై పెట్రోల్ పోసి దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది డబ్బాలను లాక్కున్నారు. బ్రాంచ్ చీఫ్ మేనేజర్ నాయుడు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ గోవిందరావు తెలిపారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఉంచండి సార్, ఉంచండి. అన్నీ అవుతాయి. ఏంటి బండి ఉందా? మన ఆయనతో పాటు అంటే సార్ ఈయన ఇంకొక ఆయన మొత్తం ముగ్గురు వచ్చారు. ముగ్గురు అటాక్ చేయడం రోజు ఎక్కడే ఉంటాం మేము. రోజు అవసరం దొరికింది కదా, అసలు మాట్లాడుతున్నావు. అలా సాగుతుంది ఇక్కడ, నీకు నీకు అలా సాగుతుంది. ఆగు. ఎవడ సాగుతుందో నర్సీపట్నం బ్రాంచ్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ జానకిరాంపురం సొసైటీ అనే సొసైటీలో పనిచేస్తున్న CEO కృష్ణ, BVVRGS కృష్ణ అన్న ఆయన బ్రాంచ్లోకి స్టాఫ్ అందరూ వచ్చినప్పుడు 10 గంటల సమయంలో మొత్తం స్టాఫ్ అందరూ వచ్చాక బ్రాంచ్లోకి వచ్చి వెనకవైపు ఉన్న గ్రిల్ గేట్ని తాళాలు గొలిసేసి తాళాలు వేసేసి ఒక 10 లీటర్ల పెట్రోల్ టిన్లు 3 టిన్నులు తీసుకుని వచ్చి మొత్తం బ్రాంచ్ అంతా జల్లేసి స్టాఫ్ మీద జల్లి దాన్ని తగలబెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా స్టాఫ్ మా అటెండర్లు అలర్ట్ అయ్యి అది పెనుగులాడి మొత్తం మీద పెట్రోల్ ఒక టిన్ను ఓపెన్ చేసి కింద పోసినా కానీ 2 టిన్లు మొత్తం 3 టిన్లు పెడితే ఈ లోపల ఒక అటెండరు అక్కడ ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి చేయడం జరిగింది. నేను వెంటనే SP గారి దృష్టికి విషయాన్ని మెసేజ్ చేయడం ద్వారా జరిగింది. అదేవిధంగా మా బ్యాంక్ PIC విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సార్ కూడా ఇమీడియట్గా పర్సూ చేయడంతో అప్పుడు పోలీసు వచ్చి వాళ్ళని ఎవరైతే ఇక్కడికి వచ్చారో 4 వచ్చారు. 2 మాత్రం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. నేను వెళ్ళి